మాయా ఓవెన్. శివపురం అనే పట్టణంలో మాధవి తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంది. మాధవి కుటుంబంలో ఆమె భర్త మనోహర్ మరియు అత్తగారు విమల ఉన్నారు. మనోహర్ పట్టణంలో తినుబండారాల షాప్ నడుపుతున్నాడు. కుటుంబం మొత్తం మనోహర్ సంపాదనపైనే ఆధారపడి ఉంది. అలా వారి జీవితంలో అన్నీ సజావుగా సాగిపోతున్నాయి. కానీ ఒకరోజు దురదృష్టవశాత్తు మనోహర్ కి యాక్సిడెంట్ జరిగింది. మనోహర్ కి ట్రీట్మెంట్ చేయించడం కోసం మాధవి గురవయ్య దగ్గర 2 లక్షల అప్పు తీసుకుంది. మనోహర్ దేవుణ్ణి తలుచుకుని అంటాడు, భగవంతుడా, నన్ను ఎలాంటి దుస్థితిలో ఉంచేవయ్యా. నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోతున్నాను. ఏ విధంగా నేను తీసుకునే అప్పుని తీర్చగలుగుతాను? భగవంతుడా, వీళ్ళకి భారంగా ఉండే కంటే చనిపోతేనే బాగుండు అనిపిస్తున్నది. మీరలా ఇంకోసారి మాట్లాడారంటే బాగోదు. మీరు ఎప్పటికీ మాకు భారం కాదు. అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. నాకు ప్రొఫెషనల్ గా వంట చేయడం వచ్చు కాబట్టి నేను మీకు బదులుగా మన షాపులో సమోసా తయారు చేసి అమ్ముతాను. అలా కొద్ది కొద్దిగా మన అప్పు కూడా తీర్చేస్తాను. మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. మాధవి చెప్పిందంతా విన్న అత్తగారు కూడా మాధవికి సహాయం చేస్తానని చెప్పింది. అలా అత్తా కోడళ్ళిద్దరూ మళ్లీ తినుబండారాల షాప్ ని ఓపెన్ చేశారు. జనాలకి మాధవి చేసిన సమోసా రుచి చాలా బాగా నచ్చింది. అలా మొదటి రోజు నుంచే వారి వ్యాపారం చాలా బాగా సాగింది. మాధవి యొక్క అభివృద్ధిని చూసిన గురవయ్య కుళ్ళుకున్నాడు. ఎందుకంటే గురవయ్య కూడా తినుబండారాల షాప్ ఉంది. గురవయ్య ఏదో ఒక విధంగా ఆ అత్తా కోడళ్ల వ్యాపారాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ అత్తా కోడళ్ళిద్దరూ నన్ను నాశనం చెయ్యాలనుకుంటున్నారు. నా కస్టమర్లందరూ ఆ షాపుకు వెళ్తున్నారు. నేను త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. కానీ ఏం చెయ్యాలి? అదే చేస్తాను. కర్ర విరక్కుండా పాముని చంపుతాను అనుకుని గురవయ్య ఒక దొంగతో మాధవి వాళ్ల షాపులో దొంగతనం చేయిస్తాడు. మరియు మరుసటి రోజు గురవయ్య మనోహర్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఇలా మాట్లాడాడు. అయ్యా మనోహర్, మీ షాపులో జరిగిన దొంగతనం గురించి అందరూ చెప్పుకుంటుంటే విని చాలా బాధపడ్డాను. ఇప్పుడు నా బాకీ డబ్బులు ఎలా కడతారు? దీని గురించి నేను బాగా ఆలోచించాను. మీ షాప్ అమ్మేయండి. ఆ వచ్చిన డబ్బుతో నా బాకీ చెల్లించండి. లేదు లేదు గురవయ్య గారు, మేము షాపుని అమ్మలేము. అది మా పూర్వీకుల నుంచి ఉంది. మేము మీ బాకీ కొంచెం కొంచెంగా చెల్లిస్తాము. మాకు కొంచెం సమయం ఇవ్వండి. గురవయ్య వెళ్లిన తర్వాత మాధవి భగవంతుడిని ప్రార్థించసాగింది. భగవంతుడా, వంట సామాను మొత్తం దొంగిలించబడింది. కొత్త సామాను కొనుక్కోడానికి డబ్బులు కూడా లేవు. సేటుగారి డబ్బులు తిరిగి ఎలా చెల్లించాలో నాకేం అర్థం కావడం లేదు స్వామి. ఇప్పుడు నువ్వే నాకు సహాయం చెయ్యాలి అని మాధవి ఏడుస్తూ ఉంది. అప్పుడు దేవుని మందిరం నుంచి ఒక పువ్వు అక్కడే ఉన్న ఓవెన్ మీద పడింది. పువ్వు పడగానే ఓవెన్ దానంతట అదే ఆన్ అయింది. అలాగే అందులో నుంచి ఒక సమోసా బయటపడింది. ఇది చూసిన మాధవి ఆశ్చర్యపోయింది. ఈ అద్భుతం ఎలా జరిగింది స్వామి? ఈ సమోసా ఎక్కడి నుంచి వచ్చింది? మాధవి ఆ సమోసాని మళ్లీ ఓవెన్ లో పెట్టి చూసింది. మాధవి కళ్ల ముందే ఒక సమోసా కాస్త 2 సమోసాలుగా మారింది. 2 కాస్త 4, 4 కాస్త 8 సమోసాలుగా మారాయి. మాధవి ఈ విషయాన్ని తన అత్తయ్యకు చెప్పడానికి వెళ్ళింది. అత్తయ్య, అద్భుతం జరిగింది. భగవంతుడు మన మొర ఆలకించాడనిపిస్తోంది. ఇది మాయా ఓవెన్. దీనిలో ఏది పెట్టినా రెట్టింపవుతోంది. మాయా ఓవెన్నా? ఆ భగవంతుడికి చాలా చాలా ధన్యవాదాలు. అత్తా కోడళ్ళిద్దరూ మాయా ఓవెన్ సహాయంతో మళ్లీ సమోసా అమ్మడం ప్రారంభించారు. మళ్లీ వ్యాపారం జోరుగా సాగుతోంది. అది చూసిన గురవయ్య ఆలోచనలో పడ్డాడు. నేను మొత్తం దొంగతనం చేయించాను కదా, మళ్ళీ ఆ అత్తా కోడళ్ళు సమోసా ఎలా తయారు చేస్తున్నారు? నాకు తెలియకుండా అక్కడ ఏదో జరుగుతున్నది అనుకుని గురవయ్య మాధవిని గమనించడం మొదలుపెట్టాడు.
ఒకరోజు మాధవి మాయా ఓవెన్ ఉపయోగించడం చూశాడు. ఆహా, ఇదన్నమాట విషయం. మాయా ఓవెన్. ఇప్పుడు ఆ మాయా ఓవెన్ ఈ గురువయ్య షాప్లో ఉంటుంది. అప్పుడు చూస్తాను ఆ అత్త కోడళ్ళు సమోసా ఎలా తయారు చేస్తారో. అలా ఆలోచించిన గురువయ్య ఆ రాత్రి గప్చుప్గా షాప్లోకి వెళ్లి మాయా ఓవెన్ని దొంగతనం చేయబోయాడు. కాని ఎప్పుడైతే గురువయ్య మాయా ఓవెన్ని పట్టుకున్నాడో వెంటనే అతనికి కరెంటు షాక్ కొట్టింది మరియు అతను ఓవెన్ కు అతుక్కుపోయాడు. మరుసటి రోజు ఉదయం మాధవికి షాపులో దొరికిపోయాడు. పైగా అతను చేసిన తప్పులన్నీ కూడా బయటపడ్డాయి. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.